కూడా కష్టపడి రెయ్యనక నిద్రపోకోకుండా వండనక కూడా అగ్గి ఏమి తెలియకుండా కూడా ఎర్రట మేనల్లో కూడా మన తోటిగా మన కోసం వచ్చారు, మన జగనన్న పంపించారని కష్టపడి మనం గెలిపించి ఒక శాసనసభ్యుని చేసాం. ఆ రోజున మనం అందరం కూడా నడుము కట్టాం. మనం ఏ రోజున కూడా ఆయన ఎప్పుడు కూడా మన వల్ల ఏ చిన్నమాట కూడా ఆయన పని చేసినా చేయకపోయినా ఆయన ఏదన్నా గ్రూపులని ప్రోత్సహించినా కానీ కాదండి మన ఎవరు కూడా మేము వల్ల ఇవాళ చెప్తున్నాడు. ఆ టైంకి వెళ్ళి మేమంట బిల్లులు ఇవ్వనన్నామంట, వాళ్ళు అందుకే ఆగారంట. బాబు ఏ బిల్లుకైనా సరే ఎవరికైనా సరే ఏ వ్యక్తికైనా సరే సన్నాలు దొరుకుతున్నావు అనే వ్యక్తి ఫోన్ చేశాడని ఎక్కడికైనా సరే ఎవరికైనా సరే మీకు మీరు వెళ్తే మేము బిల్లు ఆపుతాం లేకపోతే ఏదో ఆపుతాం అని ధైర్యంగా రాజకీయం చేస్తాం. ఎందుకంటే దమ్ముగా రాజకీయం చేస్తాం. ఎప్పుడు కూడా మీరు అనేవాళ్ళు వస్తా ఉంటారు. అప్పుడు వడ్డే సాంద్రశ గారు వచ్చారు, తర్వాత దేవేంద్ర మోహన్ గారు వచ్చారు, ఆ తర్వాత నువ్వు వచ్చావు. వచ్చి మీరు వెళ్ళడం తప్ప ఈ దేనికి వస్తారంటే మీరు ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక 500 కోట్లు సంపాదించుకొని వెళ్ళడానికి వస్తారు. ఆ ఊరిలో ఉన్నట్టు దానికి తప్ప ఈ మైలవరం నియోజకవర్గానికి పేదలకు కానీ ఈ మైలవరం నియోజకవర్గానికి బాగు చేయడానికి కానీ ఏ రోజున మీరు ఆలోచన రారు. మీరు వచ్చేదల్లా దేనికంటే ఆ నిధులు ఆ నిత్యాహాల కోసం తప్ప మైలవరం నియోజకవర్గ ఆత్మగౌరవం కోసం కానీ మైలవరం నియోజకవర్గ భవిష్యత్తు ముందుకు తీసుకెళ్ళడానికి కానీ మీరు ఏనాడు కూడా పనిచేయాల. పని చేయకపోగా నిన్ను ఆదరించిన మా అందరి మీద కూడా నిందులేయడం కూడా అది మీకైతే సర్వం కాదు. ఎందుకంటే మేము మాట్లాడాలని చెప్తే ఇంకా చాలా మాట్లాడగలం, చాలా చేయగలం. ఎందుకంటే అదే నువ్వు వెళ్ళిన పార్టీయే నీకు ఇచ్చిన బిరుదేంటంటే అప్పుడు మేమందరం కూడా నీ పక్కన పోరాడుతూ ఉంటే నీకు ఇచ్చిన బిరుదేంటంటే ఏరప్పని ఇచ్చారు. వాళ్ళు గట్టులు తోముతున్నాడు. ఈ ఏరప్పన్న అని వసంత కృష్ణ ప్రసాద్ ఏరప్పన్న ఇచ్చిన బిరుది నీకు ఆ టీడీపీ గవర్నమెంట్ లో ఆ టీడీపీ నాయకులే నీకు ఇచ్చిన బిరుది. అదే దాంట్లోకి వెళ్ళి నేను గంధర మొక్కను కాదు నేను తులసి మొక్కనని చేయాలని చెప్పినా కానీ వాళ్ళు ఎవరో కూడా నమ్మరు. అదే చెప్పారు కదా ఏరప్పని గట్లు కొడుతున్నాడు బుసులు కొడుతున్నాడు ఉసుగు కొడుతున్నాడు మొత్తం వాళ్ళే చెప్పారు. పేజీలతో సగా తీసుకొచ్చారు. వాళ్ళే పేజీలతో సగా మీడియా మిత్రులకి అందరు కూడా చెప్పారు. వాళ్ళు అన్ని చెప్తున్నారు. అవకాడికి వెళ్ళి వాళ్ళు మంచోళ్ళ మనం ఓట్లు వేసి గెలిపించి ఇన్ని సంవత్సరాలు దేవుడు అని చెప్తున్నాను. మనం చెడ్డోళ్ళమా? ఎక్కడన్నా ఇది ఎట్లా చేయవచ్చు? ఎక్కడన్నా చూసాం మనం ఎన్ని సంవత్సరాలు ఎక్కడన్నా మనం ఎప్పుడన్నా కానీ ఇంతమంది కూడా ఆయన బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఎవరన్నా టీడీపీ వాళ్ళు మీ క్యాండిడేట్ అవ్వాలంటే దమ్ము ధైర్యంగా మా క్యాండిడేట్ మాకు ఇష్టం పోటీ చేస్తాడని చెప్పాను ధైర్యంగా. నువ్వు మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఓటర్లు కానీ నువ్వు మోసం చేసావు కానీ అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ ఉన్న మైలవరం నియోజకవర్గ ప్రజలు కానీ నిన్ను మోసం చేయాల దమ్ము ధైర్యం అనేది పుట్టించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మేము ఓటు అడుగుతాం కానీ ఇవాళ ఏదో చెప్తున్నావు ఏదో రోడ్డు మాట చెప్తా బాబు గ్యారెంటీ అంట భవిష్యత్తు అంట నీకు తిరుగుడం అంట. దానికి ఎక్కడ నీ భవిష్యత్తు 100 కోట్లు ఇస్తే నిలువని పెట్టి కార్యకర్తలు నాయకుల్ని మొత్తం నన్ను రాత్రి ఆయన కళ్ళప్పుడు నిలబెట్టి మళ్ళీ మొత్తం నమ్మేసాడు ఒక ఆయన చెబుతున్నాడు. 10 సంవత్సరాలు మాట్లాడితే పేపర్ పట్టుకొని రోజు జెండా పట్టుకొని నిశ్చిస్తాను. ఆయన పొద్దున్న లేగితే పేపర్ చూసుకుంటా ఎక్కడ ఏం జరిగింది ఎవరన్నా చిన్న ఒక కార్యకర్త లేకపోతే ఒక జగనన్న కాలనీకు 2 టార్లు అడుగులుకుంటే ఇంకేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మట్టే మేస్తుందని రోజు జెండా పట్టుకొని వచ్చేవాడు. ఆయన అట్లాంటి వాడిని నువ్వు నిలువుగా 100 కోట్లు కమ్మేసిన చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గ ప్రజలు నమ్మడానికి అది గొప్ప నేను టీడీపీ నాయకులు కూడా చెబుతున్నా. టీడీపీలో ఉన్న నా కుటుంబ సభ్యులు బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ అందరూ కూడా చెబుతున్నా. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో 1,70,000 ఓట్లు ఒక బీసీ కానీ మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ ఉంటే
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యంగా ఒక బీసీ వ్యక్తిని ఇక్కడ పెడితే ఆ బీసీ వ్యక్తి ఎదురుగా ఇంకో బీసీ పెట్టే దమ్ము లేని చంద్రబాబు నాయుడు గొప్ప ఒక పేదవాడిని తీసుకొచ్చి ఈ స్థానంలో ఒక పేదవాడు ఇక్కడ ఒక ధనికుడిని పెడితే ఆ ధనికుడు దాచుకోవడానికే తప్ప పేదవాళ్ళకి పనిచేయడానికి పనికిరాలేదని ఈ పేదవాళ్ళందరూ కూడా వీడైతే పనిచేస్తాడని నిజాయితీగా నీతిగా పనిచేసుకోవాలని నన్ను పంపించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పీసీ నన్ను పంపిస్తే నా మీదకి చంద్రబాబు నాయుడు ఎవరు పంపించాలా? వాళ్ళ పార్టీలో బీసీలు లేరా? బీసీ కార్యకర్తలు లేరా? నాయకులు లేరా? 500 కోట్లు ఖర్చు పెట్టు, నాకు 4 కోట్లు 3 కోట్ల కాన్సెన్స్లో ఖర్చు పెట్టని ఒక వ్యక్తిని పంపించాడు. 100 కార్లు వేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాడంట. రేపు అదే 100 కార్లో డబ్బులు వేసుకొని వస్తున్నాడంట మైలవరం కాన్సెన్సీ. ఆయనను మద్దతు ఇచ్చేవాడు, ఆయన నేను రాజీనామా చేస్తున్నా, నాకు ఇష్టం లేదు అని నువ్వు బయటికి వెళ్ళిపోయి దమ్ము ధైర్యంగా ఆయన నిలబడి ఉంటే ఇవాళ రాజధాని కోసం నువ్వు కష్టపడ్డావని ప్రతి ఒక్క మైలవరం నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు కూడా నీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఎట్లా ఏ అబద్ధాలు ఆడుతున్నావో నీకే తెలియట్లా, ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియట్లా. ఎందుకంటే ఎవరు రాజధాని గుర్తు వచ్చిందా? ఈ 3 సంవత్సరాలు పూర్తితో కూడా నీకు రాజధాని గుర్తు రాలేదా? ఈ 3 సంవత్సరాలు రాజధాని కోసం దేనికోసం రాజధాని కోసం ధర్నాలు చేశారు, రాష్ట్రాలు చేశారు, నేను ఇంటింటికి తిరిగేవాడు. అప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి పొద్దు చెప్పలు వేసుకొని తినపోయావా? ఆయన రాజధాని మాత్రం చెప్పపోయావా? ఇవాళ వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మా నాయకుడి మీద మా మీద నిందేస్తున్నావు. నిందేయటానికి కూడా ఒక నీతి నిజానికి వేయాలి, నిజమైతే నిందేయాలి. కానీ ప్రతి ఒక్క పిల్లవాడికి ప్రతి ఒక్క పెద్దవాడికి ప్రతి ఒక్క తొండు ముసలాళ్ళని కూడా ఈయన మాట్లాడేది ప్రతి ఒక్క మాట అబద్ధం అని ప్రతి ఒక్కరు కూడా చెబుతుంటే ఇవాళ దానికి ఇంకా సిగ్గుపడాలి మనం. ఎందుకంటే మేము అనుకుంటున్నాం, నేను పొద్దున మధ్యాహ్నం చూసి కేసునాని గారు మేము ఒక బీసీ ఆర్ కృష్ణ గారు వస్తే ఒక మీటింగ్ పెట్టారు. ఎంతో ఆ మీటింగ్ నుంచి బయటకు వచ్చాక వీడియో చూస్తే ఇలా మాట్లాడుతుంటే నేనే స్టన్ అయిపోయా. ఏంటి ఇది, ఎట్లా ఏం జరుగుతుంది అని బిల్లులు ఆపారంట. ఈయనైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నా బిల్లులు ఇవ్వండి, మా బామ్మాది బూడి తోలాడు, మేమేమో గ్రామం తోలాము, జగనన్న లేవట్లకి మా బిల్లు అని ఇవ్వడం అని 120 కోట్లు బిల్లు తెచ్చుకున్నాడు. పేద ప్రజలు మన కార్యకర్తలు నాయకులు మొత్తం కూడా నేను మొన్న నాకు సమన్వయం ఇచ్చాక ఎంత ఉన్నాయో బిల్లు అని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే నేను ఈ 5 మండలాలు చూస్తే మొత్తం ఉంది 28 కోట్లు. 28 కోట్లు అన్నా, ఈ 28 కోట్లు కూడా చేసింది మా పెద్దలు బాసరెడ్డి గారు కూడా వచ్చారు. అంతా కార్యకర్తలు పనిచేసింది. రోజు మొన్న డ్రైనేజ్ కట్టిన అంత కార్యకర్తలు కూడా నాకు ఈ ఎలక్షన్ నేను ఎలక్షన్ లోపు నాకు ఈ బిల్లు అన్నా అంటే నీకు నేను బిల్లు కొట్టేస్తా, నువ్వు వెళ్ళినానా అని పంపించాడు నా జగన్మోహన్ రెడ్డి. ఆయాల నువ్వు 120 కోట్లు కొట్టించుకున్నప్పుడు ఈ పేదవాళ్ళు కానీ ఈ చిన్న చిన్న కార్యకర్తలు కానీ ఈ చిన్న నాయకులు కానీ నీకు గుర్తులేరా? ఈ 28 కోట్ల రూపాయలు కొట్టించుకోవచ్చు కదా, నీ ఆపుకోవచ్చు కదా. నీ డబ్బులు అయితేనేమో 120 కోట్ల రూపాయలు కొట్టించుకొని బయటకు వచ్చావు. బయటికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకొని చంద్రబాబు నాయుడు 3 కోట్లు ఇచ్చి నువ్వు సీట్ కొనుక్కొని ఇవాళ 100 మాటలు చదువుతున్నావు. ఆ కోట్లు తీసుకొని ఇచ్చేసేసి నువ్వు ఇవాళ 100 కోట్లు సీట్ కొన్నావు. అదేమంటే మొన్న టీడీపీ అని అడిగాడంట, ఏమయ్యా మమ్మల్ని కేసులు పెట్టావు, నీ ఇష్టం చేసావు, నువ్వు జైలు పాలు పంపించావు అంటే నీ నాయకుడే కొన్నా నేను కొంటావు అంత పెద్ద లెక్క నాకు అన్నాడంట. నీ నాయకుడు చంద్రబాబు నాయుడు కొన్న 100 కోట్లకి నిన్ను కొండమే ఉంది, 1,00,000 రూపాయలు వారైతే వసపెట్టి అమ్ముతాడు. అంటే టీడీపీ వాళ్ళు కార్యకర్తలు కానీ నాయకులు కానీ 1,00,000 రూపాయలు ఇల్లు అనమాట ఆయన లెక్కలో. ఎంపీటీసీలు గెలిచినా కానీ ఎంపీపీలు గెలిచినా కానీ ఆ నాయకత్వాన్ని కాపాడుకుంటూ వచ్చాం. కానీ ఎక్కడ ఎంత మచ్చ కూడా వేయించుకోవాలా. నువ్వు ఆ రోజున అదే చంద్రబాబు ఈ రోజున ఆ రోజు వచ్చే రోజు మాకేం చెప్పాడంటే టీడీపీ గవర్నమెంట్ అంత మోసం దగ అంత జనభూమి దోపిడి ఉసుక దోపిడి మట్టి దోపిడి అని చెప్పిన ఈ కృష్ణప్రసాద్ గారు ఆయన వచ్చేటప్పుడు ఏమో కర్తం చెట్టు అని చెప్పాడు, ఈ మర్రి చెట్టు అని చెప్పాడు మా అందరికి. ఇవాళ మర్రి చెట్టుకి అదే కర్తం చెట్టు ఎందుకు ఎలా వెళ్ళావు నువ్వు ఆ రోజున?
మరి చెట్టు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పావు ఆ రోజున. ఈ చెట్టు కింద సర్వలోనే ఉందన్నాను. అదే కర్ణం చెట్టు, అది కర్ణం అని చెప్పావు ఆ రోజున మమ్మల్ని. ఆ కంపలో నేను బతకలేను, నేను అందుకే ఇక్కడికి వచ్చానని చెప్పావు. ఇవాళ వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసేసి ఇది కర్త ఇది మంచిది కాదు, మరి చెట్టు మంచిది కాదు, మరి చెట్టు కింద సల్లం లేదని చెబుతున్నావు. ఇది ఎవరన్నా నమ్ముతారు అసలు? ఎవరన్నా నీ టీడీపీ నాయకులు చెప్పాను, నువ్వు వెళ్ళిన పార్టీ నాయకులు చెప్పాను. వంద రకాల అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళి మా అందరికి నేను మొన్న ఈ నియోజకవర్గంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేయడమే కానీ అభివృద్ధి చేయట్లేదని అన్నాడు. ఇదేంటి ఈయన అభివృద్ధులు చేయట్లేదని నిందేస్తున్నాడు మన మీద. సరే ఏమీ తెలియకుండా మనం ఎందుకు మాట్లాడుకోవాలని సార్ కేసీఆర్ నాని గారు పెద్దలు సార్ ఇట్లా అన్నారంటే, సరే అమ్మా నేను ఈ కాన్స్టిట్యున్సీ కాదు ఈ పార్లమెంట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారో ఏం చేశారో నేను మొత్తం చూపిస్తానమ్మా, నువ్వు 2 రోజులు టైం ఉంటే తీసుకొస్తే. నేను మైలవరం నియోజకవర్గంలో చూసా, గతం గవర్నమెంట్ లో దేవినేని ఉమా అనే వ్యక్తి ఇక్కడ మినిస్టర్ చేసి ఆయన చేసిన అభివృద్ధి అంటే ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం మీద 62 కోట్లు.